నమస్కారమండి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఒక మనిషి జీవితం, ఒక ఊరి కథ రెండూ ఎలా పెనవేసుకుపోతాయని. ఈరోజు మనం అలాంటి ఒక కథనే తెలుసుకోబోతున్నాం. ఆంధ్రప్రదేశ్లోని మచిలీపట్టణం రూపురేఖల్నే మార్చిన రాబర్ట్ నోబెల్ కథ ఇది. మరి ఈ కథకు ఆధారమేంటంటే ది స్టోరీ ఆఫ్ రాబర్ట్ టర్లింగ్టన్ నోబెల్ అనే ఒక పుస్తకం. ఆ పుస్తకం ద్వారానే ఆయన జీవితంలోని ముఖ్యమైన విషయాలు, మచిలీపట్నం కోసం ఆయన పడిన తపన మనకు తెలిసాయి. ఒక్క మనిషి తలుచుకుంటే ఒక ఊరి భవిష్యత్తునే మార్చేయగలరా? ఇది వినడానికి పెద్ద ప్రశ్నలా అనిపించొచ్చు, కాని రాబర్ట్ నోబెల్ జీవితాన్ని చూస్తే మనకు సమాధానం దొరుకుతుంది. ఇంతకీ ఆయన ప్రయాణం ఎలా మొదలైందో చూద్దామా? ఆయన ప్రయాణం సముద్రాలు దాటి వచ్చిన ఒక పిలుపుతో మొదలైంది. ఒక్కసారి ఊహించండి, హాయిగా ఉన్న సొంత దేశాన్ని, ఇంటిని వదిలిపెట్టి ఎక్కడో వేల మైళ్ల దూరంలో ఉన్న ప్రాంతానికి రావాలని నిర్ణయించుకోవడం ఎంత కష్టమో. 1809లో ఇంగ్లాండులో పుట్టిన నోబెల్ గారు తన 32 వయసులో, అంటే 1841లో భారతదేశంలోని మచిలీపట్నంలో అడుగుపెట్టారు. ఆ క్షణం నుండి ఆయన కథ, మచిలీపట్నం కథ రెండూ ఒకటైపోయాయి. అప్పట్లో పైనీర్ మిషనరీ అంటే వీళ్లు కొత్త ప్రాంతాలకు వెళ్లే మొట్టమొదటి వ్యక్తులన్మాట. వాళ్ల లక్ష్యం ఒక్కటే, విద్య, సేవ ద్వారా అక్కడి ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం. దీనికి ఎంత అంకితభావం, పట్టుదల కావాలో కదా. అలా మచిలీపట్నం వచ్చిన నోబెల్ గారు ఇక్కడొక జ్ఞానదీపాన్ని వెలిగించారు. ఆ దీపమే ఆయన స్థాపించిన ఒక చిన్న పాఠశాల. ఇక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది. 1843 నవంబర్ 21. ఆ రోజు ఆయన తన బడిని మొదలుపెట్టారు. మొదటి రోజు ఎంతమంది పిల్లలు వచ్చారో తెలుసా? కేవలం ఇద్దరు. అవును, మీరు విన్నది నిజమే. ఆ మహాయజ్ఞం మొదలైంది కేవలం 2 విద్యార్థులతో. కాని ఆశ్చర్యమేంటంటే, ఆ ఇద్దరితో మొదలైన ఆ చిన్న ప్రయత్నమే, ఆ చిన్న విత్తనమే కాలక్రమేణా ఒక మహావృక్షంలా వలరింది, ఒక పెద్ద మార్పుకు నాంది పలికింది. నోబెల్ గారి ఆలోచనా విధానం చాలా ప్రత్యేకమైనది. ఆయన కేవలం చదువు చెప్పడమే కాదు, ఇంగ్లీష్ విద్యతో పాటు మంచి క్రమశిక్షణ, నైతిక విలువలు నేర్పాలనుకున్నారు. అన్నింటికన్నా ముఖ్యంగా కులం, మతం లాంటి భేదాలు లేకుండా అందరినీ తన బడిలోకి ఆహ్వానించారు. అయితే ఇంత గొప్ప పని మొదలుపెట్టాక అంతా సాఫీగా సాగిపోలేదు. ఆయన ప్రయాణం పూలపాన్పు కాదు. ఎన్నో సవాళ్లు, ఎన్నో అడ్డంకులు ఆయన సంకల్పాన్ని నిరంతరం పరీక్షిస్తూనే ఉన్నాయి. ఆయన జీవితాన్ని చూస్తే ఒక నాణేనికి 2 వైపులా కనిపిస్తుంది. ఒకవైపు డబ్బుల కొరత, సమాజం నుంచి వ్యతిరేకత, అంతులేని పని. మరోవైపు వీటన్నింటినీ ఎదుర్కొనే అచంచలమైన విశ్వాసం, విద్యార్థులపై అమితమైన ప్రేమ, అల్లుపెరగని పట్టుదల. ఆయన అంకితభావానికి ఇదొక చిన్న ఉదాహరణ. భారతదేశంలో 24 సంవత్సరాలున్నారు, కాని ఒక్కరోజు కూడా సెలవు పెట్టి తన సొంత దేశానికి వెళ్లలేదు. నా చివరి శ్వాస వరకు నా పనిక్కడే అని నిశ్చయించుకున్నారు. ఆయన రోజు ఎలా గడిచేదో తెలుసా? ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు పాఠాలు చెప్పడం, బడిపనులు చూసుకోవడం, చివరికి పిల్లల బాగోగులు కూడా తనే స్వయంగా చూసుకోవడం. ఆయన పని కేవలం తరగతి గదికే పరిమితం కాలేదు. మరి ఇంత కష్టపడ్డారో, ఇంత తపన పడ్డారో, దీని ఫలితమేంటి? ఆయన మనకు వదిలివెళ్లిన వారసత్వమేంటి? అసలు ఆయన కథ ఈరోజుకి ఎందుకు ముఖ్యం? ఇప్పుడు చూద్దాం. ఆయన మన గడ్డమీద గడిపింది 24 ఏళ్లే. 1841లో వచ్చారు, 43లో బడి మొదలుపెట్టారు, 65లో ఇక్కడే కన్నుమూశారు. కాని ఆ కొద్దికాలంలోనే రాబోయే ఎన్నో తరాలకు సరిపడా ఒక బలమైన పునాది వేసి వెళ్లారు. ఆ పునాది ఏంటంటే, ఆయన 2 విద్యార్థులతో మొదలుపెట్టిన ఆ చిన్న పాఠశాలే ఆ తర్వాత కాలంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన నోబెల్ కళాశాలగా మారింది. ఆయన పేరమీద నడిచిన ఆ కాలేజీ ఆయన వారసత్వాన్ని ఈనాటికి సజీవంగా నిలిపింది. ఒక వ్యక్తి ఆశయం తరతరాలకు ఎలా స్ఫూర్తినిస్తుంది? ఈ ప్రశ్నకు రాబర్ట్ నోబెల్ జీవితమే సమాధానం. ఆయన కథ మనకు చెప్పేదొక్కటే, నిజమైన సంకల్పముంటే ఒక్క మనిషి చాలు ఒక చరిత్రను మార్చడానికి.